ఈశాన్య రాష్ట్రమైన అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు వన్యప్రాణులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. వర్షాల కారణంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోకి వరద నీరు పోటెత్తడంతో సంరక్షణ కేంద్రంలో ఉన్న జంతువులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వన్యప్రాణులను అధికారులు ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నప్పటికీ ఆహారం అందక ఆకలితో అలమటిస్తున్న మూగజీవాల వేదన అరణ్య రోదనగా మారింది. వన్యప్రాణులకు ఇబ్బందిగా మారిన వరుణుడి ప్రతాపం. వరద నీటితో జలమయమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. ఆకలితో విలవిల్లాడుతున్న వన్యప్రాణులు. బోట్ల సాయంతో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు. అసోంపై కొనసాగుతున్న వరుణుడి ప్రతాపం ఆ రాష్ట్రంలోని వన్యప్రాణులకు ఇబ్బందిగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వరద నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. వరదల కారణంగా కజీరంగా జాతీయ పార్క్ 95% మేర నీట మునిగింది. పార్కులో ఉన్న 199 శిబిరాల్లో 155 శిబిరాలు ధ్వంసమయ్యాయి. బోకా ఘాట్ నుంచి 37వ జాతీయ రహదారికి దారితీసే మార్గాలన్నింటినీ మూసివేశారు. పొబితోరా, మనాస్ ఖడ్గమృగాల ఆవాసాలు కూడా జలమయమయ్యాయి. వరద నీరు పోటెత్తుతుండటంతో సంరక్షణ కేంద్రాల్లో ఉన్న ఖడ్గమృగాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. 46 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పొబితోరా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం 70% నీట మునిగింది. వన్యప్రాణులను అధికారులు ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నప్పటికీ ఆహారం అందక ఆకలితో అలమటిస్తున్నాయి. 2004 తర్వాత ఈ స్థాయిలో వరద నీరు రావటం ఇదే తొలిసారని సంరక్షణ కేంద్రాల అధికారులు వెల్లడిస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నప్పటికీ వన్యప్రాణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అటవీశాఖ అధికారులు శ్రమిస్తున్నారు. మరబోట్ల సాయంతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల నుంచి జంతువులు వెలుపలికి వచ్చి గ్రామస్తులపై దాడి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.